దోస్తులు ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారా? మేము మస్తుగా ఉన్నాం. ఈమెంటి స్లాంగ్ మార్చింది అనుకుంటున్నారా? రొటీన్ గా చేస్తే మీకు బోర్ కొడుతుందని చెప్పేసి ఇలా కొంచెం డిఫరెంట్ గా అయితే చేశాను. చూసారు కదా ఇక్కడ మా అవతారాలు ఎలా ఉన్నాయో. సండే రోజు మార్నింగ్ అయితే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇలా స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చేసాము. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఎల్బీ నగర్ కు దగ్గరలో ఉన్న బడంగ్పేట్ అల్మాస్ గూడలో అయితే ఉంది. అక్క వాళ్ళు ఉండేది అక్కడే. మేము వీకెండ్ టైమ్ లో వెళ్ళినప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్ళాము. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది. ఇక్కడ చూడండి మేము మా పిల్లలు ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు ఆడదామా అని చెప్పేసి ఇలా హ్యాపీగా అయితే గెంతులేస్తున్నారు. వాటర్ అయితే ఎంత క్లీన్ గా ఉన్నాయో. మా అబ్బాయి చూడండి వాటర్ లో అలా బొంగరంలో అయితే తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా వారైతే పై నుండి అలా డైవ్ అయితే చేస్తున్నాడు. చూడండి మా పాప హెయిర్ ట్యూబ్ పెట్టుకొని మరి స్విమ్మింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తుంది. వాళ్ళ బాడీ ఫిట్నెస్ కోసం జిమ్ కి వెళ్ళడం గానీ డైట్ మెయింటైన్ చేయడం గానీ అలా చేస్తూ ఉంటారు. అవన్నీ చేయడం కన్నా ఇలా స్విమ్మింగ్ పూల్ కి వీక్లీ వన్స్ లేదా ట్వైస్ వచ్చినట్లయితే మన బాడీ అనేది చాలా ఫిట్ గా ఉంటుంది. చెరువులలో స్విమ్మింగ్ చేసే వారికి ఈ స్విమ్మింగ్ పూల్ అనేది చాలా సింపుల్ గా అనిపిస్తుంది. స్విమ్మింగ్ అనేది కొత్తగా నేర్చుకునే వారికి ఈ స్విమ్మింగ్ పూల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. చెప్తున్నావు కానీ అసలు మనీ సంగతే చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఓకే చెప్తాను. మనీ వచ్చేసి ఈచ్ పర్సన్ కి 200 రూపీస్ పర్ హవర్ కి అయితే తీసుకుంటున్నారు. కూడా ఇలా వాటర్ లో ఆడుకుంటూ స్విమ్ చేయడం నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ కోల్డ్ అండ్ కఫ్ ఉండడం వల్ల నేనైతే స్విమ్ చేయలేదు. కూర్చుంటే మనకు బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇలా మా వారికి మా పిల్లలకైతే వీడియో తీస్తూ నేను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ అయితే చేశాను. ఎవరైనా ఇలా మీ పిల్లలతో స్విమ్మింగ్ పూల్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పిల్లలైతే స్విమ్ చేయడం ఆపేసి ఇక్కడ చూడండి ఒకరినొకరు కొట్టుకుంటూ ఎలా ఆడుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ డ్రెస్సులు అన్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. స్విమ్మింగ్ పూల్ కు వెళ్ళినప్పుడల్లా మా వారైతే డైరెక్ట్ గా స్విమ్ అయితే చేయడు. ఇక్కడ చూడండి ఒక ఫిష్ యాంగిల్ లో పై నుండి డైవ్ అయితే చేస్తున్నాడు. ఈ బిజీ లైఫ్ లో ఎప్పుడు పనే కాకుండా ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ ఇలా స్విమ్ కానీ చేస్తూ ఉంటే మన బాడీ అయితే చాలా యాక్టివ్ గా ఉంటుంది. చిన్న పాప చూడండి వాటర్ అంటే చాలా భయపడుతుంది. స్విమ్మింగ్ పూల్ లో దించినప్పటి నుండి ఏడుస్తూనే ఉంది. అలవాటు అయ్యాక ఇంకా వాళ్ళ డాడీ సపోర్ట్ తో మా ఇద్దరు పిల్లలు కూడా ఇలా స్విమ్ అయితే చేశారు. 1 అవర్ టైం ఉంటే ఇలా స్విమ్ చేస్తూ ఉంటే మాత్రం అస్సలు టైం తెలీదు. అప్పుడే అయిపోయింది ఏంటి అనిపిస్తుంది. మా వారు డైవ్ చేస్తున్న ప్లేస్ లో 7 ఫీట్స్ లోతు అయితే వాటర్ అయితే ఉంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఈజీగా మునిగిపోతారు. చూడండి ఆ 1 అవర్ కి కట్టిన మనీని అయితే మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. స్విమ్ చేస్తూనే ఉన్నాడు. ఓన్లీ స్విమ్మింగ్ పూలే కాకుండా క్రికెట్, బ్యాడ్మింటన్ ఇలాంటి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఎలాగో స్విమ్ చేయలేదు కదా అని చెప్పేసి లాస్ట్ కి ఇలా స్విమ్మింగ్ పూల్ లో అయితే దిగాను. వాటర్ తో అలా సరదాగా కొద్దిసేపు ఆడుకొని మా వారికి చెప్తున్నాను నాకు కొన్ని ఫొటోస్ తీయు అని చెప్పేసి. అందరం కూడా అంతే కదండి. ఏ కొత్త ప్లేస్ కి వెళ్ళినా ఫస్ట్ మనం చేసే పని ఫొటోస్ దిగడం కదా. మనం వెళ్ళిన రోజు మర్చిపోతాం కానీ ఇలాంటి ఫొటోస్ ఉంటే మాత్రం మనకు లైఫ్ లాంగ్ అయితే మనకు మంచి మెమరబుల్ గా ఉంటాయి. చూసారు కదా పూర్తి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియోని చూసి అలా వదిలేయకండి. దయచేసి మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరి సపోర్ట్ అనేది మన ఛానల్ కి ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇంతవరకు మన ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన ఇన్స్టాగ్రామ్ ని, ఫేస్బుక్ ని కూడా ఫాలో చేయండి. ఇంకా మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.